హలో ట్రేడర్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం నిఫ్టీ బడ్జెట్ డే రోజు ఎలా బిహేవ్ చేసింది, మనం నిన్న చెప్పుకున్న అనాలిసిస్ ప్రకారం ఎలా మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసారా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా వర్కౌట్ అయింది, అండ్ మనం రేపు నిఫ్టీని ఎలా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఓకేనా? ఫస్ట్ మనం ఈరోజు ఎలా బిహేవ్ చేసింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. చూసారా, ఇది డే క్యాండిల్ చూపిస్తున్నానండి. ఎంత బిగ్ విక్ ఇచ్చిందో, ఎంత ఫాల్ జరిగిందో నేను మీకు చెప్పాను. ఇదిగో ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నేను మీకు ఎస్టర్డే డ్రా చేసినవండి. నేను ఈ బడ్జెట్ డే రోజు నేను బేరిష్ మూవ్ సైడ్ నేను ఉన్నాను. నేను పుట్టే బై చేస్తాను అని నేను ఆల్రెడీ మీకు చెప్పినట్లుగానే చూసారా ఎంత మనకి ఫాల్ జరిగిందో. ఈ జోన్లో నేను కాల్లో నేను ఆప్షన్ బై చేస్తాను, అండ్ ఇక్కడ ఇన్ కేస్ నిఫ్టీ ఇక్కడ దాకా కూడా వెళ్తే నేను అగైన్ ఇక్కడ కూడా నేను కాల్ ఆప్షన్ బై చేస్తానని నేను మీకు చెప్పాను. సో నేను పెట్టుకున్న ఫస్ట్ టార్గెట్ ఆల్మోస్ట్ రీచ్ అయిందండి. ఇక్కడ కాల్ ఆప్షన్స్ నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను వీక్లీ ఎక్స్పైరీకి. అండ్ నేను ఈరోజు ఇంట్రాడేకి నేను బేరిష్ సైడ్ ఉన్నాను, నేను పుట్ ఆప్షన్ బై చేస్తానని కూడా నేను మీకు చెప్పాను. యాజ్ పర్ ఐ సెడ్ నేను చెప్పినట్లుగా నిఫ్టీ స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయిందండి. మీకు చూపిస్తాను 1 minute. ఇప్పుడు 5 minutes టైం ఫ్రేమ్లో చూసుకుందాము. సో నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్ అండి. చూసారా ఎంత బాగా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎంత బాగా వర్క్ అయినాయో. నేను నిన్న మీకు చెప్పాను, స్లైట్లీ గ్యాప్ అప్ అయితే జస్ట్ లేదు ఫ్లాట్గా ఓపెన్ అయితే డౌన్ ఫాల్ చేస్తుంది అని. ఎగ్జాక్ట్గా అట్లానే బిహేవ్ చేసింది. డౌన్ సైడే మనకి మొమెంటం చూపించింది నిఫ్టీ. నేను మీకు చెప్తూ ఉంటాను కదా, చూసారా ఈ మన పివట్ని బ్రేక్ చేసి అండ్ ఇక్కడ డోజీ ఇచ్చి చిన్న పుల్ బ్యాక్ ఇచ్చుకుందండి. అందరూ ఇక్కడ ట్రాప్ అయిపోయి ఉంటారు. సో మార్కెట్ వి రికవరీ షేప్ ఇచ్చింది. సో మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అని చెప్పి మోస్ట్లీ పివట్ బ్రేక్ చేసినాక ఈ డోజీ క్యాండిల్ ఇస్ రివర్సల్ సిగ్నల్ అండి. సో ఇలాంటి డేస్లో బేసిక్గా ఇవి పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతాయి, కానీ ఇలాంటి డేస్లో మాత్రం ఇవి వర్కౌట్ అవ్వండి. మనకి మోస్ట్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సే మనం ఎక్కువ చూసుకోవాలి. క్యాండిల్స్ని మనం చూడకూడదు ఇలాంటి బిగ్ డేస్లో, ఎందుకంటే ప్రైస్ మూమెంటం చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది చూసారు, ఈ బిగ్ క్యాండిల్ ఎంత ఫాస్ట్గా మనకి ఫాల్ అయిందంటే విత్ ఇన్ టైంలో మనకి చాలా షార్ట్ టైంలో ఫాల్ అయింది. మనకి టైం ఇవ్వదు, ఇమ్మీడియట్లీ రికవరీ అయిపోయింది. సో అలా బిహేవ్ చేస్తుంది. ఇలాంటి టైంలో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాత్రమే మనము డిపెండ్ అవ్వాలి. క్యాండిల్స్ని మనం చూసుకోకూడదు. జస్ట్ ఒక నాలెడ్జ్ క్యాండిల్ ఉండాలి, కానీ ఇలాంటి డేస్ నాలెడ్జ్ మనం క్యాండిల్ మీద ఉన్న నాలెడ్జ్ని మనం అప్లై చేయకూడదు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్సే మనకు మెయిన్. సో నేను చెప్పినట్లుగా నిఫ్టీ నేను పుట్ సైడే ఉన్నాను అన్నట్లుగానే నేను ఇలా వచ్చినాక నేను వెయిట్ చేశానండి. రీట్రేస్మెంట్ కోసం నేను వెయిట్ చేయమని చెప్పాను కదా మీకు. వెయిట్ చేశాను. అగైన్ నాకు ఈ రిజెక్షన్ క్యాండిల్ నా పివట్ని ఇది బ్రేక్ చేసి ఈ రిజెక్షన్ క్యాండిల్ దగ్గర నేను తీసుకున్నానండి. చూసారా, ఇది ఇట్స్ బిగ్ ట్రాప్. ఇది కూడా చాలా పెద్ద ట్రాప్. అందరూ ఇలాంటి టైమ్స్లోనే ట్రాపింగ్ ఎక్కువ జరుగుతుందండి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ స్టాప్ లాస్ కూడా మనం చాలా స్ట్రిక్ట్గా ప్లేస్ చేసి పెట్టుకోవాలి. నేను అరౌండ్ ఈ క్యాండిల్లో నేను పుట్ ఆప్షన్ నేను బై చేశానండి. సో నేను ఈ క్యాండిల్ని నేను ఐ థింక్ నేను ఇక్కడికి వచ్చినాక నేను నా ఫస్ట్ టార్గెట్ నేను ఎగ్జిట్ అయిపోయాను, అండ్ ఇది సెకండ్ టార్గెట్లో ఎగ్జిట్ అయిపోయాను. ఎప్పుడైతే నేను ఈ వీక్ని నేను చూశానో నేను ఇంకా కంప్లీట్గా నా పొజిషన్స్ అన్నిటిని నేను తీసేసానండి. ప్రాఫిట్తో నేను ఎగ్జిట్ అయిపోయాను. అండ్ అరౌండ్ ఈ జోన్లో నేను కాల్ ఆప్షన్ ఈ క్యాండిల్లో నేను కాల్ ఆప్షన్ బై చేశాను. ఎందుకంటే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ విక్ అనేది. సో నేను ఇది ఈరోజు ఇంట్రాడేకి అయితే నేను చేసేదాన్ని కాదు, ఎందుకంటే మేబీ ఇంత విక్ ఇచ్చి ఇలా ఇచ్చిన ఇమ్మీడియట్లీ అది మళ్ళీ డౌన్ కూడా అయిపోవచ్చు. నేను నెక్స్ట్ మంత్ మంత్లీ ప్రీమియం నేను తీసుకున్నాను కాబట్టి. సో విత్ ఇన్ 7 daysలో మనకి ఏదైతే ఫాల్ ఉందో ఇది రికవరీ అయిపోతుంది. సో నేను దాన్ని బేస్ చేసుకొని నేను మంత్లీ కాల్ ఆప్షన్ నేను ఈ లోలో నేను బై చేశాను. నేను నిన్న మీకు చెప్పాను ఫుల్ కాల్ స్ప్రెడ్ అండ్ బేరిష్ పుట్ స్ప్రెడ్. సో నేను అది అప్లై చేశాను, మీరు అప్లై చేశారు అనుకుంటున్నాను.
చాలా అంటే చాలా ట్రాపింగ్ జరిగింది. పేషెన్సీ లేని వాళ్ళు, గ్రీడీనెస్ ఉన్న వాళ్ళు చాలా ఈరోజు లాస్ అయ్యి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో మీరు ఎలా ట్రేడ్ చేశారు? కాల్ ఆప్షన్ సైడ్ ఉన్నారా, పుట్ ఆప్షన్ సైడ్ ఉన్నారా? నాకు కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఈరోజు నిఫ్టీ ఇలా బిహేవ్ చేసింది. నేను ఇలా నా ట్రేడ్ని నేను ప్లాన్ చేసి నేను చాలా ప్రాపర్గా మినిమల్ నా ప్రాఫిట్తో నేను ఎగ్జిట్ అయిపోయానండి. సో ఇప్పుడు నిఫ్టీ రేపు ఎలా బిహేవ్ చేస్తుంది మనం ఒక 3 ప్లాన్స్ చెప్పుకుందాం. ఇఫ్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే పైకి వెళ్తే ఎలా మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి, కిందకి వస్తే మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలనేది దాని గురించి మాట్లాడదాం. అండ్ సెకండ్, నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయితే పైకి వెళ్తే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, కిందకి పడుతుంటే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలనేది సెకండ్ ఆప్షన్. అండ్ థర్డ్ ఆప్షన్, నిఫ్టీ గ్యాప్ డౌన్ అయితే ఎలా పైకి వెళ్తే ఎలా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి, కిందకి వెళ్తుంటే ఎలా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలనే చెప్తాం. 3 వేరియేషన్స్ అండి నిఫ్టీ ట్రేడింగ్. అండ్ 3 వేరియేషన్స్లో ఈచ్ వన్ 2 డిఫరెంట్ పాసిబిలిటీస్ గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను. either ఈ ట్రేడింగ్ సెటప్స్లో ఒకటి కన్ఫామ్గా వర్కౌట్ అవుతుందండి. మీరు జస్ట్ అబ్జర్వ్ చేసుకొని మీరు ఫాలో అయితే సరిపోతుంది. అండ్ మనం ఇప్పుడు నిఫ్టీ రేపు ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలో మాట్లాడుకుందాము. నిఫ్టీ జస్ట్ ఇన్ కేస్ రేపు కనుక ఇక్కడ అరౌండ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యింది అంటే ఈ హైని బ్రేక్ చేసింది అంటే నియర్ బై రెసిస్టెన్స్ని కూడా బ్రేక్ చేస్తే నేను అప్పుడు ఇంట్రాడే కాల్స్ నేను ఆప్షన్ బయ్యింగ్ చేస్తానండి. మోస్ట్లీ నేను ఆప్షన్ బై చేస్తాను. నిఫ్టీ ఇన్ కేస్ అక్కడ నుంచి కిందకి పడుతుంది అంటే అరౌండ్ ఈ జోన్లో మనకి లైక్ ఇలా మార్కెట్ బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. సో అరౌండ్ ఈ జోన్లో మార్కెట్ ఇలా మనకి సస్టైన్ అవుతూ ఉంటుంది. సస్టైన్ అయ్యి చిన్న రీట్రేస్మెంట్ జరిగి కిందకి పడింది అంటే కనుక నేను చిన్న రీట్రేస్మెంట్లో నేను మళ్ళీ అగైన్ పుట్ ఆప్షన్ నేను బయింగ్ ప్లాన్ చేస్తానండి. ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇది ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఇలా అన్నిటినీ ఈ లెవెల్ని క్రాస్ చేసింది అంటే అరౌండ్ 24,595 600 అబోవ్ మార్కెట్ ఇలా వెళ్ళి ఇలా సస్టైన్ అవుతుంది అంటే నేను నేను క్యాండిల్స్ని బేస్ చేసుకొని నేను రివర్సల్ చూసుకొని బ్రేక్అవుట్స్ ప్లాన్ చేసి చూసుకుంటూ నేను అబ్జర్వ్ చేస్తూ నేను కాల్ ఆప్షన్ బయింగ్ చేస్తానండి. సో ఇది మనకి. అండ్ ఇన్ కేస్ నిఫ్టీ కనుక రేపు జస్ట్ ఇన్ కేస్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కంప్లీట్గా మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది అనుకుంటే మనం వెయిట్ చేయాలండి ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసేంతవరకు. సో నేను అరౌండ్ ఈ జోన్లో 1 సెకండ్ మీకు నేను చూపిస్తాను. 600ని కనుక నిఫ్టీ బ్రేక్ చేస్తూ సో ఇక్కడ ఇలా సస్టైన్ అయింది అంటే సేమ్ నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఇక్కడ నేను మనకి బుల్ రన్ ఇచ్చుకునే అవకాశం ఉందండి. అంటిల్ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 851 ఉంది. అండ్ అదే మోస్ట్లీ అక్కడ నుంచి కనుక మేబీ రివర్సల్ అవ్వచ్చు, లేదు అంటే నిఫ్టీ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఇలా మనకి ఇక్కడ ఈ అరౌండ్ ఈ జోన్లో 600 జోన్లో కిందనే సస్టైన్ అవుతా దీన్ని బ్రేక్ చేసింది, ఈ లెవెల్స్ని ఎక్కడైతే వొలటాలిటీ ఫేస్ చేసింది సైడ్ వేసింది దీన్ని బ్రేక్ చేసింది అంటే కనుక నేను పుట్ ఆప్షన్ బై చేస్తానండి. అరౌండ్ ఇక్కడ వరకు నేను టార్గెట్ పెట్టుకుంటాను. 24,260 వరకు నేను ఈ జోన్ వరకు నేను టార్గెట్ పెట్టుకుంటాను. సో ఇది నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే. జస్ట్ ఇన్ కేస్ రేపు నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అరౌండ్ ఈ జోన్లో అనుకుంటే ఇక్కడ నుంచి మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకుంటే రెడ్ క్యాండిల్ని మనకి రెడ్ బిగ్ క్యాండిల్ ఫామ్ చేసింది ఇక్కడ నుంచి దాన్ని బ్రేక్ చేస్తుంది అంటే మేబీ నిఫ్టీ ఫాల్ ఈ లోని బ్రేక్ చేస్తే నేను అప్పుడు పుట్ ఆప్షన్ బయ్యింగ్ చేస్తానండి. అంటిల్ అన్లెస్ నిఫ్టీ ఈ జోన్ బ్రేక్ చేయనంత వరకు నేనైతే పుట్ ఆప్షన్ సైడ్ ఉండనండి. అది బ్రేక్ చేసిన రెడ్ క్యాండిల్స్ని కొంచెం రికవరీ ఇలా జరుగుతా ఇక్కడ వరకు వచ్చిన నేను 24,000 అరౌండ్ 24,000 దాకా నేనైతే ఎగ్జాక్ట్లీ 24,740
24,074 వరకు నేను వెయిట్ చేస్తానండి. నేను గ్యాప్ డౌన్ అయ్యి ఇది మార్కెట్ కిందకి పడుతున్నా, నేను ఇక్కడ వరకు వెయిట్ చేస్తాను. జస్ట్ ఇన్ కేస్ ఇక్కడ ఇలా సస్టైన్ అయ్యి మార్కెట్ కిందకి అయ్యిందంటే నేను ఇక్కడ పుట్ ఆప్షన్ బై చేస్తానండి. కానీ ఇక్కడ ట్రాపింగ్ జరిగే అవకాశం ఉంది. సో నేను ఇక్కడ మార్కెట్ రివర్సల్ తీసుకునే ఆప్షన్ కూడా అగైన్ మనకి ఉంది. సో నేను ఇక్కడ కాల్ ఆప్షన్సే నేను బై చేస్తాను. ఇది 2 సినారియోస్. అండ్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి 1 సెకండ్, నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి మార్కెట్ పైకే అవుతుంది అనుకున్నప్పుడు అరౌండ్ ఈ జోన్లో చూసారా, అరౌండ్ 24,600 జోన్లో మనకి నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అరౌండ్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఇచ్చి దాన్ని బ్రేక్ చేస్తూ ఇట్లా వెళ్ళింది అంటే కనుక నేను ఇక్కడ వరకు నేను కాల్స్ నేను బై చేయకూడదు. సో ఇక్కడ రివర్సల్ తీసుకునే మనకి ఛాన్స్ ఉంది. సో చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి ఇలా రివర్సల్ తీసుకునే ఛాన్స్ ఉంది అగైన్ ఇక్కడ వరకు. సో అరౌండ్ ఈ జోన్లో నేను పుట్ ఆప్షన్ బై చేస్తానండి. సో నిఫ్టీ గ్యాప్ డౌన్ అయిపోయి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఇలా సస్టైన్ అవుతుంది అంటే నేను ఈ జోన్లో కాల్ ఆప్షన్ బయ్యింగ్కి నేను ప్లాన్ చేస్తాను. సో ఇది నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇలా చేసుకోవాలి. సో మాట్లాడుకున్నాం కదా, గ్యాప్ అప్ ఓపెన్ అయితే అలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, ఫ్లాట్గా ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ మీరు ట్రేడింగ్ని సెట్ చేసుకోండి, ప్లాన్ చేయండి. అంతేగాని రష్గా మీరు ట్రేడింగ్ చేయొద్దు. క్యాపిటల్ని మనం సెక్యూర్ చేసుకోవటం మన మెయిన్ ప్రియారిటీ. ప్రాఫిట్ మనకి ఈరోజు రాకపోయినా పర్లేదు. అండ్ మోస్ట్లీ రేపు నాకు తెలిసినంతవరకు నా అనాలిసిస్ ప్రకారం నిఫ్టీ ఐదర్ అప్ సైడ్ మూమెంటం ఉండొచ్చు, లేదు అంటే సైడ్ వేస్ మార్కెట్ బిహేవ్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఈ 24,500 నుంచి 24,600 ఈ జోన్ వరకు నేను అసలు ట్రేడింగ్ ప్లాన్ సెట్ చేయనండి. ఐదర్ ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తేనే, ఐదర్ ఈ సపోర్ట్ని బ్రేక్ చేస్తేనే కానీ నేనైతే ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాను. లేదంటే నేను జస్ట్ వెయిట్ అండ్ వాచ్ లాగా చూస్తూనే ఉంటానండి. సో ఓకేనా, మీరు జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకోండి, క్యాపిటల్ని సెక్యూర్ చేసుకోండి. ఓకేనండి, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మీరు ఏమైనా డిస్కస్ చేయాలి అంటే మీరు కామెంట్ చేయొచ్చు, లేదంటే నా ప్రస్థానం ఇన్స్టాగ్రామ్ పేజ్లో నన్ను డైరెక్ట్గా పింగ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.